అక్షయ తృతీయ సందర్భంగా నెల్లూరు నగరం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. చిన్న బజార్ పంతులవారి వీధిలో వెలసి ఉన్న శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో లక్ష్మీ కుబేర వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించారు. రమేష్ గారు వారి సతీమణి తులసి శ్రీకళగారి ఆధ్వర్యంలో మహిళా భక్తులు ఈ పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1116 మామిడి పండ్లతో సహస్ర కుంకుమార్చన నిర్వహించగా ఆలయం ప్రాంగణంలో అమ్మవారి నామస్మరణలతో మారుమ్రోగింది. అలాగే 108 లీటర్ల మల్లెపూలతో నిర్వహించిన పుష్పయాగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ప్రాంగణం మొత్తం సుగంధ పరిమళంతో నిండిపోయింది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించి పునీతులయ్యారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహకురాలు శ్రీకళగారు మాట్లాడుతూ కార్యక్రమానికి సహకరించిన ఉభయకర్తలకు, భక్తులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద అక్షయ తృతీయ సందర్భంగా జరిగిన ఈ మహోత్సవం నెల్లూరులో భక్తి శోభను మరింతగా చాటి చెప్పింది. చిత్రలేఖ సమేత శ్రీ కుబేర స్వామికి చిత్రలేఖ సమేత శ్రీ కుబేర స్వామికి చిత్రలేఖ సమేత శ్రీ కుబేర స్వామికి జై శ్రీమన్నారాయణ. నమస్తే పద్మాలయే పద్మదలాజతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్వాద పద్మం మయి సన్నిధత్వా. అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ అంటే వైశాఖ మాస తృతీయ రోజున జరుపుకునేటువంటి పర్వదినం. ఈ రోజున కుబేరునికి లక్ష్మీదేవి 9 రకాలైన నిధులని ప్రసాదించినట్టుగా, అలాగే ఆయన ఉత్తర దిక్కుకి అధిపతి అయినట్టుగా పురాణాలలో మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ రోజున ఎవరైతే లక్ష్మీనారాయణుల్ని అలాగే చిత్రరేఖా సహితమైనటువంటి కుబేర స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి సకల శుభాలు ఐశ్వర్యాలు కూడా ఆ అమ్మవారి ద్వారా, ఆ కుబేర స్వామి ద్వారా కలుగుతాయని మన పనతుల వారి యొక్క వీధి యందు మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవస్థానం నందు చక్కగా ప్రతి సంవత్సరము కూడా 108 లీటర్లతో అలాగే 1008 మామిడి పండ్లతో అమ్మవారికి సహస్రనామార్చన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క సంవత్సరం విశేషంగా లక్ష్మీనారాయణులు అలాగే చిత్రరేఖా సహితమైనటువంటి కుబేరస్వామి యొక్క వ్రతాన్ని అత్యంత వైభవంగా ఆచరించి భక్తులందరూ కూడా ప్రతి ఒక్క ముత్తైదువు కూడా ఇక్కడికి విచ్చేసి యొక్క వ్రతాన్ని చక్కగా చేసి అందరూ కూడా తరించారు. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. భక్తులందరూ కూడా స్వామివారి యొక్క లక్ష్మీనారాయణుల యొక్క కుబేరస్వామి యొక్క చిత్రరేఖా సహితమైన కుబేరస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు కలగాలని ఆ స్వామిని ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మేము చిన్న బజార్ పణితుల వారి వీధి శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీ కుబేర వ్రతము జరుపుకున్నాము. ఉదయం లక్ష్మీ అమ్మవారికి అభిషేకము చేసుకున్నాము. ప్రదోష కాలంలో లక్ష్మీ కుబేర వ్రతము జరుపుకున్నాము. ఇప్పుడు 7 గంటలకి 1116 మామిడి పండ్లతో అమ్మవారికి సహస్రనామ అష్టోత్తర పూజ మామిడి పండ్లతో చేసుకుంటున్నాము. ప్లస్ 108 లీటర్ల మల్లెపూలతో పుష్ప అర్చన కూడా అత్యంత వైభవముగా ఇక్కడ చేసుకుంటున్నాము. ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ కూడా బాగుంటున్నాయి. ఈ లక్ష్మీ కుబేర వ్రతము ఇప్పటిదాకా ఎక్కడా కూడా జరగలేదు. ఒక చిన్న బజారు శ్రీ శ్రీ పంతుల వారి వీధి మహాలక్ష్మమ్మ దేవస్థానంలో ఫస్ట్ టైము ఇక్కడ జరుపుకున్నాము. ఈ పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. జై శ్రీ మహాలక్ష్మీదేవికి జై. సౌగంధిక
స్వామి వైశాఖ శుద్ధ తృతీయ సాయంకాల సమయే లక్ష్మీ ఉపచార సహిత వ్రతం బ్రాహ్మణ ముఖేన స్వయం కర్మ నారయిష్యే సర్వం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పాదారవింద అర్పితమస్తు. ఈ ఇంట్లో ఉన్నటువంటి ఇలా పసుపు చేస్తున్నారు కదా, అక్కడ స్వామివారికి అమ్మవారి దగ్గర కొంచెం మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దానం ఉంది కదా, స్వామివారి యొక్క ప్రతిమ అమ్మవారి యొక్క ప్రతిమ మీ దగ్గర ఉన్నటువంటి ప్రతిమ దగ్గర ఆ గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికని చెప్పుకోండి. పసుపు ముద్ద గణపతి అంటే పసుపు ముద్దనైనా చిన్న పసుపు ముద్ద చేసుకుంటున్నారు కదా, ఆయన గణపతి అంటాం. అక్కడ పెట్టుకొని నమస్కారం చేసుకోండి. ముందు మనం ఏ పూజ చేసినా గణపతి పూజతో తర్వాత కలశ పూజతో ప్రారంభించుకుంటాం. ముందు గణపతి పూజా కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుని తర్వాత కలశ పూజ చేసుకుని వ్రతంలోకి మనం సిద్ధం అవుతాం. ముందు మనం ఏ పూజా కార్యక్రమం చేయాలన్నా గణపతిని పూజించాలి. వక్రతుండ మహాకాయ సూర్య కోటి మహాలక్ష్మి లక్ష్మీనారాయణ. ఎవ్రీవన్, మరిన్ని సమాచారం కోసం చూస్తూ ఉండండి మా కల్చర్. థ్యాంక్ యూ.